అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలపిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మా చిన్ని లైఫ్ సిరీస్లో మటన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గో ఇంటు ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను చేసుకుంటున్నాను, ఎందుకంటే విజిల్స్ పెట్టాలి. మటన్ చాలా టైం పడుతుంది ఉడకడానికి. సో నేను ఎక్కువ విజిల్స్ పెట్టి ఉడికిస్తాను అనమాట, టైం సరిపోదు కాబట్టి. కొంతసేపు ఉంచితే 1 అవర్ పడుతుంది ఈజీగా. అలా ఉంచితే స్టవ్ మీద. సో ముందుగా నేను ఓకే, సో ఇప్పుడు మనం మటన్ కర్రీ రెసిపీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో ముందుగా నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ పోస్తాను అనమాట. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. నాది 1/4 kg అనమాట మటన్. సో దానికి సరిపడా నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అరే ఏంట్రా ఇది? సో ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. పెద్ద ప్లానింగే. ఇప్పుడు కరివేపాకు తర్వాత ఆనియన్స్, చిల్లీ వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మంచిగా తిప్పుకుంటున్నాను. ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు ఇవన్నీ మంచిగా వేగడానికి దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను 1.5 దాకా పడుతుంది అనమాట. మంచిగా మగ్గిపోతాయి వేసుకుంటారు కదా. అలాగే కొంచెం పసుపు, ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు సరిపడినంత వేసుకోవాలన్నమాట. అండ్ మటన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆనియన్స్, చిల్లీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మటన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. సో నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మంచిగా తిప్పుకోవాలి దాన్ని. సో ఇదంతా మొత్తం దీంట్లో మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అండ్ చిల్లీతో మిక్స్ అయిపోవాలి. ఇక మొదలెడదామా? మిక్స్ అయిపోతే అది కూడా ఫ్రై అయిపోయి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఆనియన్స్ ఇలా కూడా కనిపించకూడదు అనమాట, చాలా మగ్గిపోవాలి. అప్పటి వరకు ఒక 5 to 10 minutes మనం స్టవ్ మీద పెట్టుకుందాము. చాలా మంచి స్మెల్ వస్తుంది అండి. ఆనియన్స్ ఇవన్నీ అడుగంటుతున్నాయి అనమాట. ఇప్పుడు మనం మటన్ వేసేసుకోవచ్చు. నేను మటన్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ మటన్ పీసెస్కి ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకుందాము. పైన మూత వేసి వాటర్ అనేవి ఊరుతూ ఉంటాయి అన్నమాట. కాసేపు అలా వదిలేద్దాము. 5 minutes తర్వాత ఇలా ఉందన్నమాట, వాటర్ ఏం రావట్లేదు. సో అందుకనే నేను కారం వేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి తర్వాత వాటర్ పోసి విజిల్ పెడతాను అన్నమాట. ఒక 10 to 15 minutes. అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడతాను అనమాట. ఇది చాలా కారంగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా కలర్ చాలా రెడ్గా ఉంటుంది అనమాట. సో ఇది వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఇష్టం మా హస్బెండ్కి. సో అందుకని ఇది వేస్తున్నాను. ఇది వేసి మంచిగా తిప్పుకుంటున్నాను. మంచిగా తిప్పుకున్నాను కారం వేసి. ఇప్పుడు దీంట్లో నేను కావాల్సినంత వాటర్ పోసుకుంటాను. మనం ముక్క వరకు వేసుకుంటే సరిపోతుంది. ముక్కేం మునగవసరం లేదు, ఎందుకంటే మనం విజిల్స్ పెట్టినప్పుడు ఇంకా వాటర్ అనేవి ఊరుతాయి అన్నమాట. సో మొత్తం మెత్తగా అయిపోతుంది. సో అందుకనే నేను జస్ట్ ముక్క కనిపించే వరకు వేసుకుంటున్నాను వాటర్ని. ఇప్పుడు నేను విజిల్స్ పెట్టేస్తాను. చూడండి, కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. నేను 10 to 15 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను అనమాట, ఎందుకంటే నాకు మటన్ ముక్క చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. సో అందుకని అంతసేపు పెడుతున్నాను. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను అనమాట దీన్ని. సో లెట్స్ సీ ఆఫ్టర్ 15 విజిల్స్. మటన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను రసం చేస్తున్నాను, టమాటా రసం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. టమాటా రసం పెట్టబోతున్నాను. ఇప్పుడు పక్కన ఎలాగో మటన్ అయిపోతూ ఉంటుంది. ఈలోపు టమాటా రసం పెట్టుకుందాం మనం. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత దీంట్లో మనం దినుసులు వేసుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర,
అండ్ మెంతులు వేసుకున్నాను. కూడా వేసిన తర్వాత మంచిగా తీసుకుంటున్నాను. బాగా ఏగిపోవాలన్నమాట, మంచి స్మెల్ వస్తుంది రసము. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. మా వారు నా కోసం తెచ్చిన బాదం పాలు విత్ ఐస్ క్రీమ్ తింటున్నాను. తినమ్మా తిను. చదవని టమాటా ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు చింతపండు వేసుకుని వాటర్ పోసుకుందాము. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తాను రసానికి సరిపడా. ఈలోపు నేను మంచిగా బాదం పాలు అయితే తాగేసాను. నేనైతే కుక్కర్ కట్టేశాను. ఒక 12 విజిల్స్ వచ్చాయి, ఇంకా కట్టేశాను. అండ్ రసం కూడా మంచిగా అయిపోతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే ఉంచుతాను, ఇంకా మరగాలన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ మూత తీసేసాను, ఇలా ఉంది. టేస్ట్ చూసాను, సూపర్ వచ్చింది. ఇంకా గరం మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్ వస్తుంది. ఈ అన్నంలో ఇలా స్పైసీగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక పక్కన రసం కూడా అయిపోయాయి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. కొంచెం రసంలో కూడా వేస్తున్నాను. అయిపోయింది మటన్ కర్రీ అండ్ రసం, సూపర్ వచ్చింది. ఇలా నేను చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మటన్ కర్రీని చాలా తక్కువ టైంలో చేశాను. అలానే రసం కూడా పెట్టేశాను. ఇదే అండి ఇవాల్టి వీలాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలపిల్ల సుమన. మరికొన్ని వీడియోస్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు. అక్కడ కూడా సేమ్ అకౌంట్ కోడలపిల్ల సుమన అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.